వారణాసి మన కాశీ. మన దేశంలోనే అతి పురాతనమైన దైవిక నగరం. కాశీకి వెళ్తే మోక్షం ఖచ్చితంగా వస్తుందని నమ్మకం కూడా. అలాగే అక్కడ మహాశివుణ్ణి దర్శించుకుంటే ఈ జన్మకి చాలు అనేంత మనసుకి ప్రశాంతత కూడా కలుగుతుంది అంటారు. అయితే ఇప్పుడు ఈ నగరం పేరే తన సినిమాకి పెట్టుకున్న జక్కన్న మరి ఏం మాయ చేయబోతున్నాడో, మహేష్ బాబుని రాముడిగా చూపించి కాశీ నగరానికి స్టోరీని ఎలా లింక్ చేస్తాడో అని అందరి క్వశ్చన్. కానీ అది సినిమా చూసి తెలుసుకోవాలి సుమి. ఇంకా ఈ సినిమాలో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, అది ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో చూడలేదని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అధికారికంగా టీం చాలా తక్కువ సమాచారం బయటకు చెబుతున్నా ఈ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతూ ఉండడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపైనే నిలిచిపోయింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో కొత్త అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న వారణాసి కొత్త షెడ్యూల్ ను రాజమౌళి టీం చాలా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ షెడ్యూల్లో ఓ మాసివ్ వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించబోతున్నారట. సాధారణ యాక్షన్ సన్నివేశం కాదు, ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరూ ప్రయత్నించిన స్థాయిలో ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒళ్ళు గగురు పొడిచే స్టంట్స్, భారీ సెట్స్, అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీతో ఈ ఎపిసోడ్ ఉండబోతుందట. తాజా సమాచారం ప్రకారం ఈ యాక్షన్ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా సాగనున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి ఈ సీక్వెన్స్ కు ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారట. అడవి నేపథ్యంలో జరిగే ఈ యాక్షన్ భాగం సినిమాలోనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. కేవలం ఫైట్స్ కే పరిమితం కాకుండా కథలో భావోద్వేగాలు, మైథాలజీ టచ్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. రాజమౌళి సినిమాలో యాక్షన్ కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, RRR సినిమాల్లో ఆయన తెరకెక్కించిన భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు వారణాసితో ఆ స్థాయిని కూడా మించి వెళ్లాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఫిజిక్, లుక్, యాక్షన్ ట్రైనింగ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నాడట. మహేష్ ను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని కొత్త అవతార్లో ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా, మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మాధవన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఒక్కో పాత్రకు కథలో చాలా బలమైన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా పృథ్వీరాజ్ పాత్ర సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కథ గురించి అధికారిక వివరాలు బయటకు రాకపోయినా ఇది భారతీయ పురాణాలు, ఆధునిక సైన్స్, అడ్వెంచర్ అంశాల మేళవింపుతో రూపొందుతున్నట్టు సమాచారం. వారణాసి నగరం చుట్టూ తిరిగే మిస్టరీ, పురాణాల వెనుక దాగి ఉన్న రహస్యాలు, కాలానికి అతీతమైన శక్తులు వంటి ఆసక్తికర అంశాలతో కథ ముందుకు సాగుతుందట. అందుకే ఈ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి తెలిసిందే. ఒక సన్నివేశం కోసం అయినా నెలల తరబడి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్రేక్షకులు థియేటర్లో చూసినప్పుడు కొత్త అనుభూతి కలగాలని ప్రతి ఫ్రేమ్ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తాడు. ఇప్పుడు వారణాసి విషయంలో కూడా అదే రేంజ్లో కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్స్, విఎఫ్ఎక్స్, యాక్షన్ డిజైన్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ, SS కార్తికేయ కలిసి నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి, RRR వంటి సినిమాల్లో ఆయన ఇచ్చిన సంగీతం ఎంతటి మాయ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారణాసి కోసం కూడా కొత్త తరహా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను సిద్ధం చేస్తున్నారట. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. ఫస్ట్ పార్ట్ ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక రెండో భాగం 2029లో విడుదలవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ యాక్షన్ షెడ్యూల్ వార్తతో మహేష్ బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
జక్కన్న మరోసారి తన రికార్డులను తానే బద్దలు కొట్టబోతున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు మైథాలజీ, మరోవైపు సైన్స్ ఫిక్షన్, దానికి తోడు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్, ఇలా అన్ని అంశాలు కలిసి వారణాసిని ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ ప్రత్యేక చిత్రంగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాపై విదేశీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. త్రిబుల్ ఆర్ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో అందరి అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. మరి ఈ భారీ ప్రాజెక్టుతో రాజమౌళి ఇంకెన్ని కొత్త సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.